రిలీజ్ చేశాము. అలాగే దశేరి 35 అనేది దశేరి కంటే కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉండేది, ఈల్డ్ అధికంగా ఉండేది, దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో జామలో మనకి సంగారెడ్డి 1, సంగారెడ్డి 4 అనేది హైబ్రిడ్ రిలీజ్ చేయడం అనేది మనం జామలో చూస్తాము. ఇప్పుడు మామిడిలో వికారాబాద్ మెహమూదా అనే వెరైటీని రిలీజ్ చేయడానికి మనకి ఈ సంవత్సరం సన్నాహాలు చేస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్లో మనం మామూలుగా బయట కనిపించే రకాల్లో రెడ్ రకము, ఎల్లో ఈ మధ్య కాలంలో వస్తుంది. అది కూడా మేము పరిశోధనలో ఉంది. సో రెడ్, ఎల్లో కాకుండా ఇందులో కూడా మనకి 20 నుంచి 24 వెరైటీస్ తైవాన్ నుంచి తీసుకురావడం జరిగింది. ఒక సంవత్సరం మాత్రమే అయింది కాబట్టి ఇంకా మనకి సమయం అనేది పడుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో జామలో మనకి మన దగ్గర జన్యు పదార్థం చూసినట్లయితే ఇందులో 26 జర్మ్ ప్లాజం ఉంది, అంటే 26 రకాలు ఉన్నాయి. అందులో మనకి మినీ జామ అంటే చాలా చిన్న ఒక మార్బుల్ సైజ్ అంత జామ నుంచి 150 నుంచి 200 గ్రాములు తూగే జామ కూడా మన దగ్గర ఉంది. సో ఇందులో సీడ్లెస్ రకాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా మనకి కమర్షియల్గా అలహాబాద్ సఫేదా, లక్నో 49 రకాలు మాత్రం కమర్షియల్గా మనకి గ్రాఫ్ట్ అవైలబుల్గా ఉన్నాయి, లేయర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన పరిశోధన స్థానంలో పరిశోధనల విధంగా అల్లనేరేడు కావచ్చు, జామ, డ్రాగన్ ఫ్రూట్ ఈ రకాలు కావచ్చు, ఏవైనా సరే పరిశోధన స్థానంలో ప్రత్యేక గుర్తింపు పెట్టబడింది. ఇప్పుడు అల్లనేరేడు అనేది దాదాపు 4 రకాల వెరైటీస్ మాత్రం అందుబాటులో తీసుకొచ్చినటువంటి మామిడిలో మరో కొత్త రకాన్ని కూడా పరిచయం చేయడానికి సంగారెడ్డి పరిశోధన స్థానం సిద్ధంగా ఉందని చెప్పి అధినేత డాక్టర్ సుచిత్ర స్పష్టం చేస్తారు. నమస్తే.